నమస్తే, మీరు చూస్తున్నవి మీ ఈటీవీ4 యు కార్యక్రమాలు. దివంగత ఎస్ఐ స్వర్గీయ శ్రీరాములు శ్రీనివాస్ కుటుంబానికి న్యాయం చేయాలి, దోషులను కఠినంగా శిక్షించాలని జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బి రోహిత్ రాజును కలిసి మాట్లాడిన దళిత నాయకుల బృందం. ఇటీవల పోలీస్ డిపార్ట్మెంట్లోని తనపై అధికారి సర్కిల్ ఇన్స్పెక్టర్ జితేందర్ రెడ్డి, ఇతర 4 అగ్రవర్ణ సిబ్బంది తనపై కుల వివక్షతలకు, వేధింపులకు, మానసిక వేదనకు గురి చేశారని, ఆత్మహత్య చేసుకుని మరణించిన స్వర్గీయ శ్రీరాములు శ్రీనివాస్ ఉదంతంలో పైన పేర్కొన్న దోషులను SC/ST అట్రాసిటీ కేసును బుక్ చేసి కఠినంగా జైలుకు పంపి శిక్షించాలని, ఉద్యోగం నుండి రిమూవ్ చేయాలని, స్వర్గీయ శ్రీరాములు శ్రీనివాస్ భార్య గ్రాడ్యుయేట్ కాబట్టి ఆమెకు గ్రూప్ 2లో జాబ్ ఇప్పించాలని, కుటుంబానికి 5 కోట్ల రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని దళిత సంఘం బృందం SP రోహిత్ రాజును కోరారు. 9/7/2024 మంగళవారం నాడు సాయంత్రం భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, కవి, సినీ గీత రచయిత, గాయకులు, సమాజ సేవకులు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు హోల్డర్ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్, చర్మకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కూసపాటి శ్రీనివాస్, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు పూల రవీందర్, అంబేద్కర్ సంఘ రాష్ట్ర ఆర్గనైజర్ స్టీవెన్ లాజరస్, జానీ, నరేందర్ తదితరులు SP ఛాంబర్లో SP బి రోహిత్ రాజును కలిసి పైన పేర్కొన్న విషయాలన్నీ కులంకుషంగా చర్చించారు. SP బి రోహిత్ రాజు సానుకూలంగా స్పందిస్తూ నిందితులైన CI జితేందర్ రెడ్డిని, 4 అగ్రవర్ణ సిబ్బందిని నిన్నటి డేట్తో సస్పెండ్ చేసిన అధికారమైన లెటర్ను చూపించారు. అంతేగాక వారు త్వరలోనే అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్తారని, స్వర్గీయ శ్రీరాములు శ్రీనివాస్ భార్యకు ఉద్యోగం ఇచ్చే విషయంలోనూ, ఆ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాల్సిన విషయంలోనూ ఇదివరకే పై అధికారులతో మాట్లాడడం జరిగిందని, దానికి కొంత సమయం పడుతుందని, తప్పకుండా పాజిటివ్ రిజల్ట్ వస్తుందని, తన పరిధిలో తాను చేయగలిగిన సహాయాన్ని మనసా వాచ కర్మన చేసి ఆ కుటుంబానికి తప్పకుండా న్యాయం చేస్తానని జిల్లా SP హామీ ఇచ్చారు. అందుకు ఆచార్య డాక్టర్ మద్దెల, ఇతర నాయకులందరూ కృతజ్ఞతలు తెలియజేస్తూ తమకు SP నిజాయితీ నిబద్ధతలపై సంపూర్ణ విశ్వాసం ఉందని, రాష్ట్ర SC కాన్ఫెడరేషన్ అధ్యక్షులు గౌరవనీయులు మహేశ్వరరాజు వారి నాయకత్వంలో ఈరోజు హైదరాబాద్లో ఈ దుర్ఘటనపై రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, వారు తనకు అత్యంత సన్నిహితులని, ఈ దుర్ఘటనపై ఇప్పటి వరకు జరిగిన పూర్తి సమాచారాన్ని వారికి అందించడం జరిగిందని, వారు స్వర్గీయ శ్రీరాములు శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి వారిని ఓదార్చి సంతాపాన్ని తెలియజేసి తప్పకుండా కుటుంబానికి న్యాయం జరగడానికి త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కని, చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేక్ని, DGPని కలిసి తప్పకుండా వారి భార్యకు ఉద్యోగాన్ని, కుటుంబానికి ఎక్స్ గ్రేషియా చెల్లించడంలో దోషులకు శిక్ష పడేటట్లు తప్పకుండా కృషి చేస్తారని తనతో ఫోన్లో మాట్లాడి హామీ ఇచ్చారని ఆచార్య డాక్టర్ మద్దెల SP బి రోహిత్ రాజుకు తెలియజేశారు.